వెల్కమ్ టు స్టూడియో లోకల్ న్యూస్. నేను రేవతి. విశాఖ నగరాన్ని ఉలిక్కి పడేలా చేసిన తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో నిందితుడిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 10 బృందాలు బెంగళూరు, చెన్నైలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కాగా చెన్నై పోలీసుల సహకారంతో నిందితుడిని పట్టుకున్నారు. సోమవారం పోలీస్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ ఐఎన్ఆర్ వివరాలను వెల్లడించారు. హత్య చేసిన తర్వాత గంగాధర్ తన ద్విచక్ర వాహనంపై నేరుగా అనకాపల్లి వైపు వెళ్లి శనివారం ఉదయాన్నే ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాడు. గంగాధర్ తన సెల్ ఫోన్లోనే మేక్ మై ట్రిప్ యాప్లో చెన్నైకి విమానం టికెట్తో పాటు రైల్ టికెట్ కూడా తీసుకున్నాడు. గంగాధర్ సెల్ ఫోన్ టవర్ లొకేషన్ శనివారం ఉదయానికి ఎయిర్పోర్ట్లో ఉన్నట్టు చూపించి తర్వాత ఆ లొకేషన్ చూపించకపోవడంతో చెన్నై వెళ్లిపోయినట్టు భావించారు. అక్కడికి హుటాహుటిన ఒక బృందాన్ని పంపించారు. కానీ గంగాధర్ ఎయిర్పోర్ట్లోనే ఉండి శనివారం మధ్యాహ్నం బెంగళూరు మీదుగా చెన్నై వెళ్లే విమానం ఎక్కినప్పటికీ పోలీసులు గుర్తించకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. చెన్నై విమానం ఎక్కిన గంగాధర్ అక్కడకు వెళ్లకుండా ట్రాన్సిట్ హాల్ట్ కోసం బెంగళూరులో విమానం ఆగడంతో అక్కడ దిగిపోయాడు. తర్వాత గంగాధర్ బెంగళూరులోనే ఉన్నట్టు గుర్తించి ట్రాకింగ్ పెట్టగా ఆదివారం ఉదయానికి చెన్నైలో ఉన్నట్టు తేలింది. దీంతో చెన్నై పోలీసుల సహకారంతో నిందితుడు గంగారాంను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. ల్యాండ్ ధరలు పెరిగిన దశలో సహజంగా వివాదాలు వస్తాయని సందర్భంగా సిపి పేర్కొన్నారు. అందుకే కలెక్టర్ సహకారంతో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. విశాఖలో ల్యాండ్ వివాదాలపై ప్రతి వారం విచారణ చేపట్టాలని నిర్ణయించామన్నారు. విశాఖపట్నం రూరల్ ఎంఆర్ఓ రమణయ్య గారి మర్డర్ సందర్భంగా మర్డర్కి సంబంధించిన అక్యూజ్డ్ ని టీమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ చెన్నై పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే మొన్న చెన్నై అవుట్స్కర్ట్స్లో ఆయన్ని పట్టుకోవడం జరిగింది. ఆయన మన దగ్గర ఈ మర్డర్ తర్వాత దొరికిన ఆధారాలు అన్ని సహకరించి మనకు వచ్చిన లీడ్స్, టెక్నికల్ లీడ్స్ అండ్ అదర్ ఇన్పుట్స్ అన్ని పట్టుకొని ఇక్కడ ఆ రోజు ఏదైతే 10 టీమ్స్ ఏదైతే ఏర్పాటు చేసినామో దాంట్లో ఒక లీడ్ టీమ్ని చెన్నై పంపడం జరిగింది. ఆ లీడ్ టీమ్ అక్కడ నిన్న చెన్నైలో పట్టుకోవడం జరిగింది. ఆయన్ని ట్రాన్సిట్లో అక్కడ నుంచి మన విశాఖపట్నంకు తీసుకురావడం జరిగింది. మన ఎయిర్పోర్ట్లో మేము మాకు వచ్చిన సమాచారం అంటే ప్రాథమిక సమాచారం మేరకు ఆ రోజు అడగడం జరిగింది. ఎక్కడ మన ఎయిర్పోర్ట్లో కొన్ని ఆయన పేరు చాలా పెద్ద పేరు అంటే మురారి సుబ్రహ్మణ్యం గంగా రావ్. సో ఎయిర్పోర్ట్లో ఏదైతే ఎంట్రీ ఉండిందో అది సరిగా పడకపోవటము, తర్వాత మా వాళ్ళు వెళ్ళి అడగటం సుబ్రహ్మణ్యం అని అడిగారు. దాని మీద వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసేసుకొని ఇటువంటి ప్యాసింజర్ ఎవరు ఎయిర్పోర్ట్లో ఆ రోజు ఆ ఫ్లైట్ బెంగళూరు చెన్నై ఫ్లైట్కు లేరు అని చెప్పడం జరిగింది. దానివల్ల ఈ మిస్కమ్యూనికేషన్ వల్ల ఇక్కడ స్లిప్ అయిపోయారు ఇక్కడ మొన్న. సో దాంట్లో భాగంగా ఈరోజు జాయింట్ సిపి గారు వెళ్ళి మొత్తం ఎంక్వైరీ చేశారు. ఫకీరప్ప గారు వెళ్ళి ఎంక్వైరీ చేశారు. దాంట్లో అదర్ ఎంక్వైరీలో ఎవరిదైతే ల్యాబ్స్ ఏదైతే ఉంటుందో అది మేము ఎంక్వైరీ చేసేసి వీ విల్ ఫిక్స్ అప్ రెస్పాన్సిబిలిటీ. సో ఈయన ఇక్కడ నుంచి మళ్ళీ బెంగళూరు వెళ్ళి బెంగళూరు ఫ్లైట్లో అక్కడ బెంగళూరు దిగిన తర్వాత అక్కడ ప్రత్యేకంగా ఏరోస్టేస్ అడిగిందట, ఇట్లా ఈ మనిషి ఎవరైతే ఉన్నారో ఈయన బెంగళూరు వెళ్తున్నారు కాబట్టి ఇక్కడే కూర్చోండి అని చెప్పడం వల్ల ఈయనకు మళ్ళీ అనుమానం వచ్చేసి ఏం చేశారంటే బెంగళూరులోనే ఫ్లైట్ దిగిపోయారు. ఫ్లైట్ దిగేసి బయట అక్కడ నుంచి బస్ పట్టుకొని అక్కడ నుంచి హీ వెంట్ ఆల్ ద వే టు చెన్నై వెళ్ళి చెన్నైలో చెంగల్పట్టు దిగిపోయారు. చెంగల్పట్టులో లోకల్ ట్రైన్ పట్టుకొని అక్కడ నుంచి హీ వాజ్ చెంగల్పట్టు నుంచి చెన్నై వెళ్తా ఉంటే ఆయన్ని మా టీం ఏదైతే నేను చెప్పినాను కదా నిన్న 10 టీంలు డిస్పాచ్ చేసినాము. ఒక టీం బెంగళూరు, ఒక టీం చెన్నై. ఆ టీం ఆయన్ని టెక్నికల్ ఆధారాలు సహకరించి ఆయన్ని పట్టుకోవడం జరిగింది. అక్కడ నుంచి ఈరోజు ఇప్పుడు తీసుకొచ్చినాము ఇక్కడ. ఆయనని మంచి ఇంట్రాగేషన్ టీం ఒకటి ఏర్పాటు చేసినాం. ఎందుకంటే చాలా విషయాలంతా కూడా ఆయన దగ్గర నుంచి సహకరించాలి కాబట్టి, సీరియస్ ఆఫెన్స్ జరిగింది కాబట్టి మన డీసీపీ మణికంఠ గారి ఆధ్వర్యంలో ఇంట్రాగేషన్ అంతా కూడా చేస్తున్నాము. ఫకీరప్ప గారు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా డైరెక్షన్స్ అన్ని ఇస్తున్నారు. వచ్చే ఆధారాలు అంతా కూడా సహకరించి ఆయన చెప్పింది దానికి తగిన ఆధారాలన్నీ కూడా సహకరించాలి. ఎందుకంటే ఆయన మిషన్ ఏమంటే కన్వేయన్స్ డీడ్ అంతా కూడా ఎగ్జిక్యూట్ చేయకుండా ఉన్నారు ఎంఆర్ఓ గారు. ఎందుకంటే ఎంఆర్ఓ గారు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళేసి కన్వేయన్స్ డీడ్ అన్ని కూడా అక్కడ రిజిస్ట్రేషన్ చేయాలా.
ఇది చాలా రోజుల నుంచి అక్కడ పెండింగ్ ఉండటము, ఈయన తిరగడం అంతా కూడా అదే విషయం ఇప్పుడు కొంతవరకు చెప్తున్నారు. బట్ దానికి తగిన ఆధారాలన్నీ కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో, తర్వాత సీనియర్ ఆఫీసర్స్ అందరి సమక్షంలో కూర్చోపెట్టి సహకరించిన తర్వాత మళ్ళీ మీ అందరికీ ఇతలా చేస్తాం.